ఇటీవల ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు విమలక్క. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో భాగ్య సంస్మరణ సభకు హాజరయ్యారు విమలక్క. భాగ్య చిత్రపటానికి నివాళులర్పించారు. భాగ్య పోరాట పటిమను స్మరించుకుంటూ రాసిన విప్లవ వేగుచుక్క కామ్రేడ్ భాగ్యక్క పాటను ఆవిష్కరించారు. భాగ్య కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. తెలిసిన మిత్రులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తను చిన్న పిల్లగా ఉన్నప్పుడు మాకు ఇట్లా ఇంటికి పోయినప్పుడు మా ఒడిలో కూర్చునేది, మాతో ముచ్చట్లు చెప్పేది అనేటువంటి మాటలు వింటూ వస్తున్నాం. మెతుకు సీమలో ఎంతో మంది అమరుల త్యాగం ఉన్నది. ఒకరా ఇద్దరా, అనేక మంది అమరులు. కామ్రేడ్ సుభాష్ అన్న, కామ్రేడ్ సంజీవన్న, కామ్రేడ్ రియాజ్, కామ్రేడ్ భాగ్య, ఇట్లా అనేక మంది అమరవీరులను కన్న తల్లి ఈ మెతుకు సీమ గడ్డ. ఇదే ప్రాంతంలో అనేక పోరాటాలు, ఆ పోరాటాలపైన తీవ్ర నిర్బంధాలు, ఆ నిర్బంధాలను సైతం ధిక్కరిస్తూ సాగినటువంటి పోరాటాలు, ఆ పోరాటాలలో కొన్ని విజయాలు, అందులో కొన్ని ద్రోహాలు, కొన్ని మోసాలు, ఇట్లా ఎన్ని రకాలుగా ఆటంకమైన, ఎన్ని రకాలుగా వెంటాడినా వాటిని సైతం ధిక్కరిస్తూ సాగినటువంటి ఎంతో మంది అమరుల త్యాగం ఇక్కడ ఉన్నది. ఎదుర్కొనేటువంటి వాళ్ళు ప్రశ్నించకుండా ఎట్లుంటారు? ఆ ప్రశ్నే ఉండకూడదు అనుకుంటే ఎట్లా? నిజంగా ఏదైనా ఉండకూడదు అని అనుకుంటే ఈ సమాజంలో దోపిడీ ఉండకూడదు, ఏదైనా ఉండకూడదు అనుకుంటే పీడన ఉండకూడదు, ఏదైనా ఉండకూడదు అనుకుంటే వివక్షతలు ఉండకూడదు, ఏదైనా ఉండకూడదు అనుకుంటే అసమానతలు ఉండకూడదు. ఇవన్నీ యథాతథంగా ఉండాలి, కానీ ప్రశ్నించడం మాత్రం ఉండకూడదు అంటే ఎట్లా కుదురుతుంది అని ఆలోచించిన వాళ్ళే కామ్రేడ్ భాగ్య లాంటి వాళ్ళు. అందుకే కామ్రేడ్